సో బీసీల కోసం మరోసారి కూడా 42% కావాలనుకుంటూ ఈరోజు ప్రతిపక్షాలు అన్ని పార్టీలు కూడా కలిసేసి సమావేశమైన మధుసూదన్ చార్ గారు అయితే మాట్లాడిద్దాం. సార్ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినప్పుడు కూడా బీజేపీ అడ్డుపడుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కార్యాచరణ ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు? అడ్డుపడడం కాదు, ఇది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీ. దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీసీల పట్ల ఇంత చిన్న చూపు తగదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మేమెంతో మాకంతా అనేటువంటిది అమలు చేయాల్సినటువంటి పాలక పార్టీలు, పాలక వర్గాలు ఈరోజు 42% కూడా అది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేవు అంటే బీసీల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం, ఎటువంటి భయంకరమైన కుట్ర కొనసాగుతూ ఉన్నదో తెలియకనే చెప్పినట్టు అవుతా ఉన్నది. ఖచ్చితంగా గ్యారంటీగా ఈరోజు 42% కోసం ఉద్యమిస్తున్నాం. రాబోయే రోజులలో మేమెంతో మాకంతా కూడా ఉద్యమం చేసి సాధించుకొని తీరుతాం. సర్పంచ్ ఎన్నికలు ఎట్లాగో జరిగిపోయినాయి, అక్కడ రిజర్వేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించి ఎలక్షన్స్ కూడా పెడతామని చెప్తే సర్పంచ్ అనేది ప్రభుత్వం చెప్తున్న ఒక కారణం, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, మిగతా వాటికి ఆ సంబంధం లేదు. కేంద్రం నుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున రావాలి కాబట్టి ఆ మాట చెప్పుకొని తప్పించుకున్నది, ఇవాళ తప్పించుకోజాలదు.